హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కళాశాలలో భారీగా నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 25,220 ఇస్తారు. మన సొంత జిల్లాలో వర్క్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు 16వ తేదీ వచ్చింది. మనకు చివరి తేదీ అప్లికేషన్స్ని 21వ తేదీ వరకు అయితే తీసుకుంటారు. సో ఇందులో చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 32 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 25,220 ఇస్తారు. సో కాంట్రాక్ట్ బేసిస్, సో చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ 22 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 32,670 ఇస్తారు. ఈఎం టెక్నీషియన్కి సంబంధించి 35 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 32,670 మనకు శాలరీ ఇస్తారు. లైబ్రరీయన్ అసిస్టెంట్ 4 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 20,000 శాలరీ ఇస్తారు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 34,580 ఇక్కడ మనకు శాలరీ ఇస్తారు. సో ఇవే కాకుండా వివిధ రకాల టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు, రేడియోగ్రాఫరు, మెడికల్ రికార్డ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సో ల్యాబ్ టెక్నీషియను, యోగా ఇన్స్ట్రక్టరు, సో క్లినికల్ ఫిజియాలజీకి సంబంధించిన జాబు, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి సంబంధించిన జాబు, అనస్థేషియా టెక్నీషియన్కి సంబంధించిన జాబు, బయోమెడికల్ టెక్నీషియన్కి సంబంధించిన జాబు, కార్డియాలజీ టెక్నీషియను, డెంటల్ టెక్నీషియను, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. టోటల్గా మనకు 208 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకు బీటెక్కి సంబంధించిన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, 34,580 శాలరీ ఇస్తారు. సో ఇవి కాకుండా స్పీచ్ థెరపిస్టు, సైక్రాటరీ సోషల్ వర్కరు, సైక్రాటిస్టు, సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 9 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఈ విధంగా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఒక వ్యాకెన్సీ ఉంది, 34,580 శాలరీ. సో ఈ విధంగా మనకు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 208 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చింది అంటే కడప డిస్టిక్ నుండి రావడం జరిగింది. సో అన్ని జిల్లాల్లో ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కంటిన్యూస్గా. మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. సో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఈ నోటిఫికేషన్ని భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ బేసిస్ 21/12/2023 వరకు టైం అయితే ఉంది. సో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఫ్యూచర్లో పర్మనెంట్ అవుతాయి. సో ఇప్పుడే మనము 2014 నుండి వర్క్ చేసే వాళ్ళకి ప్రజెంట్ గవర్నమెంట్ చూసుకుంటే పర్మనెంట్ చేయడం జరిగింది. ఇందులో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి 7,000 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలని ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దండి. సో kadapa.ap.gov.in వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది నోటిఫికేషను. మీ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫిజికల్ అప్లికేషన్ ఫాము, సో మీరు 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల కడపకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఉందంటే ఇది అడ్రస్సు పొట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్. సో పాత కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ సపరేట్ అయింది కదా, అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు అప్లై చేయడానికి లేదా అంటే అలా ఏం లేదు, అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది 31 డిసెంబర్ లోపల అందుబాటులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది, వెబ్సైట్లోనే పెట్టడం అయితే జరుగుతుంది. సో రిజర్వేషన్స్ వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈఈజీ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఈఈజీ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆ విధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి వివిధ వ్యాకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసి మీకు ఏది సెట్ అవుతుందని చూసుకొని అప్లై అయితే చేసుకోండి. కంప్యూటర్ ప్రోగ్రామ్కి సంబంధించి బీఈ, బీటెక్, ఐటీ ఆర్ సిఎస్సి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి కూడా సేమ్ క్వాలిఫికేషను, బీఈ, బీటెక్, ఐటీ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇవి లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబులే, పీజీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన వ్యాకెన్సీస్ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో 18 to 42 ఇయర్స్ ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్ 250 రూపీస్ పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 200 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్గా 100 మార్కులకు సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. కోవిడ్ డ్యూటీ చేసిన వాళ్ళకు వెయిటేజ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ సైట్లో కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ 21వ తేదీ లోపల అయితే పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ అప్లికేషన్ని స్క్రూటినీ చేసి
30వ తేదీ మెరిట్ లిస్ట్ పెడతారు. ఏదైనా గ్రివెన్సెస్ ఉంటే 2వ తేదీ వరకు ఇవ్వచ్చు. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి 8వ తేదీ ఇచ్చేస్తారు. సో 8వ తేదీకంతా మీరు జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో వైఎస్ఆర్ డిస్టిక్ సంబంధించి ఇది మనకు వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లోకి వచ్చారంటే ఫస్ట్ మనకు ఒక పోస్ట్ మార్టం అసిస్టెంట్ వ్యాకెన్సీస్ సంబంధించి ఒక జాబ్కి సంబంధించి ఇక్కడ మనకు ఉంది. ఈ నోటిఫికేషన్ కిందనే ఈ నోటిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప కంబైన్డ్ నోటిఫికేషన్ అని చెప్పి. సో ఇప్పుడు చెప్పే ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉందో అది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, ఏదైతే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందులో ఉందో, అలాగే జీజీహెచ్ పులివెందులలో, సో ఈ కాలేజెస్ ఉన్నాయో, కడపలో సూపరింటెండెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఉందో, అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి హాస్పిటల్ ఉందో, సో అక్కడ ఈ వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. నోటిఫికేషన్ చూడొచ్చు, అప్లికేషన్ ఫామ్ ఉంది, పేపర్ నోటీస్ ఉంది, కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంది. టోటల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.